ఓం నమ శివాయ. కర్నూలు నుండి వెంకటాపురం చేరుకొని అక్కడి నుండి శ్రీశైల పాదయాత్ర పూర్తి వీడియోను చూద్దాం. శివాలయంలో ఇరుముడి కట్టుకుని భక్తాదులైన బంధువులతో కలిసి వెంకటాపురం చేరుకొని అక్కడి నుండి పాదయాత్ర మొదలు పెట్టాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర సుబ్బరాయుడు దేవస్థానం వాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేసినారు. గోసాయి వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి చేరుకున్నాం. అక్కడ భోంచేసినాం. జై రామ లక్ష్మణ జానకి. ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత శ్రీ 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 వెల్దుర్తి తిక్క నరసింహస్వామి వారి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జి వెంకటేశ్వర్లు గారు పెట్టించినట్లు ఇక్కడ ఉన్నది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. శ్రీ 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 వీరభద్రస్వామి భద్రకాళీ మాత ఆలయం. వీరభద్ర స్వామికి జై, భద్రకాళీ మాతకు జై. వీరభద్రస్వామి గుడి పక్కలో విమాన గోపురం. ఈ విమాన గోపురం ఎదురుగా కావలి బసవన్న యొక్క మండపం. 16 రాతి స్తంభాలతో నిర్మించిన కావలి బసవన్న దివ్య మండపం. ఈ మండపంలోనే ఒకప్పుడున్న దివ్యమైన కావలి బసవన్నను. అంత పెద్ద ఉంది నందీశ్వరుడు. ఇక్కడ దిగుడు బావి. కరెక్ట్గా వీరభద్ర స్వామి గుడికి ఎదురుగా నాగలోటి. ఇది అటవీ శాఖ వాళ్ళ బోర్డు. స్వామి ఎవరికన్నా తెలుసా ఈ చెట్టు పేరేమి ఇంత పెద్దగా ఉంది? ఇది చూడండి, ఈ చెట్టు దాదాపు 6-7 అడుగుల మందం ఉంటుంది. నాగలోటికి మనం ఇప్పుడు చేరుకున్నాం. కనిపిస్తున్నదే పంచనాగుల కొండ. 5 శిరస్సుల నాగేంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆ కొండ కనిపిస్తుంది. ఆ కొండ తర్వాత ఇక్కడ ఈ పక్కన ఉండే నందికొండ. ఈ 2 కొండల నడుమ ఇక్కడ శివుని కొండ ఉంటుంది. శివలింగాకారం కొండ ఉంటుంది. ఈ మధ్యలో నుండి నీరు ప్రవహించి ఇక్కడ స్నానాలకు సంబంధించిన ఒక చిన్న చెరువు కనబడుతుంది. ఇక్కడంతా స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ మంచినీళ్ళ బావి ఉంటుంది. తర్వాత అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిని కూడా దర్శిద్దాం. ఇంతకుముందు చూడలేదు. ఆ గుడిని చూసిన తర్వాత మనం ఈ మార్గం గుండా ఈ కొండ ఎక్కి పైకి పోవాలి. ఈ గుడి బయట నుంచి ఈ విధంగా కనపడుతుంది. విచిత్రంగా ఏనుగులే కాకుండా ఇక్కడ ఒంటెలు కూడా ఇక్కడ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అంటే రాజస్థాన్ ప్రాంతం, ఎడారి ప్రాంతాల్లో నుంచి కూడా భక్తాదులు ఇక్కడ వచ్చినట్లు మనకు ఈ నిదర్శనం వల్ల మనకు తెలుస్తుంది. శివరాత్రి సందర్భంలో ఈ ప్రాంతం అంతా భోజనాలు కూర్చోబెట్టినారు. చూడండి వరుసగా. ఈ వృక్షం పక్కలోనే ఉండే ఈ గుడిని మనం చూడలేదు. దశభుజ వినాయకుడు, 10 చేతులు కల వినాయకుడు. చూడండి ఇక్కడ అద్భుతమైన. ఇక్కడ వనదుర్గమాతను పూజించుకొని కొండ ఎక్కడం చేస్తారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం నాగలోటి కొండను పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి అన్నీ ఎగుడు మెట్లు ఉంటాయి, చాలా ఎత్తైన మెట్లు. ఇప్పుడు ఈ పైకి ఎక్కితే మొదటి ద్వార గోపురం కనబడుతుంది. ఇక్కడ లోయ ప్రాంతం. ఇక్కడ రస్త మార్గం ఉంది. ఓం నమ శివాయ. 6:37 టైం అయింది. చీకటి పడింది. సూర్యుడు అస్తమించినాడు పడమంలో. నాగలోటి నుండి గోపురం దగ్గరికి ఇప్పుడు వస్తున్నాం. మొదటి ద్వార గోపురం వచ్చింది. ఇక్కడ మొదటి ద్వార గోపురం దగ్గరకు వచ్చేసరికి చీకటి పడింది. అందరూ టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని నడచవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే మొదటి ద్వార గోపురం. ఓకే. ఓం నమ శివాయ. గోపురం నుంచి గంట ప్రయాణం అయిన తర్వాత అడవి మార్గంలో పోతుంటే ఏదో డెకరేషన్కు బలేసినారు లైట్లు అనుకున్నాం. కానీ డెకరేషన్ లైట్లు కాదు, అవి అడవి అంటించినారు ఎవరు. కేవలం ఎండిపోయిన ఆకులు మాత్రమే కాలుతున్నాయి. పెద్ద చెట్లకు ఏమీ కావడం లేదు. అందుకే మనం సురక్షితంగా బయలుదేరుతున్నాం. ఇది ఎదురు వనము. అర్ధరాత్రి 12:37, 12:40 సమయానికి ఇస్కాన్ వారి ఉచిత అన్నప్రసాద వితరణ. ఈ వెదురు వనంలో ఇస్కాన్ వారు ఏర్పాటు చేసిన విందును కలర్ రైసు, బఠానీ తిని ఇప్పుడు 1:03 అయింది రాత్రి. ఇక్కడ కుళాయిలు పెట్టినారు. వాటిలో అయిపోయిన నీళ్ళ బాటలు నింపుకొని ఇంకా ముందరికి పెద్ద చెరువుకు ప్రయాణం అవుతున్నాను. ఇదంతా
ఇది పెద్ద చెరువు గ్రామం. పెద్ద చెరువులో ఉదయం. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ బాడెక్కిచ్చే ప్లాట్ఫారాలు పరుచుకొని అవే కప్పుకొని పడుకున్నాం. ఉదయమే లేచి అందరూ బయలుదేరుతున్నారు. భక్తాదులందరూ బయలుదేరుతుంటే మేము లేచి శ్రీశైలానికి బయలుదేరాం. దినకర శుభకర దేవా జీవాధార కిరణ ప్రసార దినకర శుభకర. ఇక్కడ పెచ్చెరువులో శ్రీశైల శివసేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య మరియు మహా అన్న సంతర్పణ శిబిరము 7 గంటలకు ఉదయం 7 గంటలకు లేచి ఇక్కడికి వచ్చినాము. చిన్నపూరు సురేంద్ర మీరు ఎక్కడ ఉన్నా చిన్నపూరు సురేంద్ర మీరు ఎక్కడ ఉన్నా అన్నదాన సురేంద్ర కర్నూలు కేశమ్మ నంబర్ ఇచ్చారు. మా మానస్వామి వారికి వారి కుటుంబానికి శ్రీశైలం. ఇక్కడ పెద్ద చెరువులో టిఫిన్ చేసి కాళ్ళ నొప్పులకు ఒళ్ళు నొప్పులకు జ్వరాలకు మాత్రలు ఇస్తున్నారు. ఆ మాత్రలు తీసుకొని టిఫిన్ చేసిన తర్వాత మాత్రలు వేసుకొని బయలుదేరుతున్నాం. టైం ఎంత అయింది మాస్టర్? 7:46 టైం అయింది ఉదయం. ఈ టైంకి ఎండ బాగా ఓం నమః శివాయ. ఇక్కడ పెద్ద చెరువులో ఉన్నటువంటి పెద్ద చెరువు శివాలయాన్ని ఉంది. రాత్రి చీకటి ప్రయాణంలో ఎవరూ కనిపించరు కాబట్టి పెద్ద చెరువు శివాలయం దగ్గర అందరూ కలుసుకోవాలని చెప్పాలి. ఇక్కడ కలుసుకున్నాం. పెద్ద చెరువు దగ్గర అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని 8:30కు బయలుదేరినాం. 8:30కే ఎండ తీవ్రంగా ఉంది, సుర్రుమంటుంది. సరే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి ఇంకా నడవలేని వాళ్ళు ఆటోకి ఎక్కితే ఈ మార్గం గుండా అక్కడ మెయిన్ రోడ్లో ఇడిస్తారు. ఒక్కొక్కరికి 300 రూపాయలు టికెట్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. పెద్ద చెరువు దగ్గర మనం 8:30కు బయలుదేరినాం. పెద్ద చెరువు దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే ఈ ఉత్తరపు కొండ చాలా ఎత్తైనది. ఇక్కడ సెల్ టవర్ దొరుకుతుంది. మనం ఈ కొండ చేరుకునేసరికి 9:26 నిమిషాలు అయింది. కూర్చోండి కొంచెం. నిన్న 1:30కు. ఇక్కడ చల్లని చెట్లు ఉన్నాయి. చెట్ల దగ్గర మళ్ళీ కూర్చున్నాం. బాగా చక్కగా గాలి వస్తుంది. ఈ కొండలలో నడుస్తూనే ఉన్నాం. ఈ అడవి చూస్తే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఎట్లా వనవాసం చేసినారనే విషయం మనకు తెలుస్తుంది. ఇది సెల్ టవర్ బాగా లభించే ఏరియా. ఇది మంకెన పూల చెట్లు. ఇది శివునికి అత్యంత, మల్లికార్జున స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి పుష్పము. 2:17 ఈ టైం కల్లా మనం ఈ సెల్ ఫోన్ టవర్ వచ్చే ఏరియా కొండ దగ్గర బాగా ప్రశాంతంగా చెట్ల నీడలు ఉన్నాయి. ఈ చెట్ల నీడల దగ్గర కూర్చున్నాం. తొందరగా ఆడ చేసేది ఏముంది? తొందర పోతే కిరీటం ఎవరు పెట్టరు, లేట్ వస్తే ఫైన్ కట్టమని ఎవరు చెప్పరు. ఓం నమః శివాయ అని చెప్పి కూర్చుంటే మంచిది కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జోలు కడుతుంటారు. ఇదే కోరికల కొండ. ఏనా నీడ ఉన్న కాడబెట్టు. కాబట్టి ఇక్కడ కోరిక నివేదన చేస్తే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి, పరమేశ్వరుడు, బ్రహ్మరాంబ మాత వాళ్ళకు తెలియడమే కాకుండా కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు కూడా తెలుస్తుందని ఈ సరళ రేఖకు సంబంధించిన ఈ ప్రాంతంలో భక్తులు వారి వారి కోరికల నిమిత్తం రాళ్ళు కడుతుంటారు. ఈ ప్రాంతం సరిగ్గా శ్రీశైలం, కైలాసం సరళ రేఖలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ తమ కోరికలు తీరడానికి ఆ కోరికలు మనసులో ఏకాగ్రతతో అనుకొని ఆ పార్వతీ పరమేశ్వరులు తీర్చాలని కోరుకుంటారు. ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ అవే చూడండి. ఇక్కడంతా కూడా మొత్తం చూడండి. ఈ పెట్టినీరన్నీ కూడా ఇంకా అక్కడ కూడా పెడుతున్నారు చూడండి, అక్కడ కూడా పెడుతున్నారు చూడండి. ఇక్కడ నీడ ఉంది, మళ్ళీ ఆడ లేదు. చాలా దూరం ఎండలో నడిచాక ఇదొక్క చోటే నీడ ఉంది కూర్చోడానికి.
2:15 అయింది. ఇప్పుడు సీతమ్మ బావి లోయలోకి మనం దిగుతున్నాం. ఫోటో దిగడానికి చుట్టూ కొండల దృశ్యం ఇక్కడ చాలా బాగుంటుంది. కత్తులకొండ దగ్గర నీడనిచ్చే చెట్టు దారిలో ఇదొక్కటే ఇక్కడ ఉంటుంది. ఇది కత్తుల్లా ఉన్నాయి చూడండి, ఇవి కత్తులకొండ. పెద్ద ఎక్కి కాళ్ళు మెట్లు దిగేటప్పుడు కాళ్ళు వణుకుతున్నాయి. పెద్ద చెరువు నుండి ఉదయం 7 నుండి నడుస్తున్నాం. భోజనం టైం దాటిపోయి నడవడానికి శక్తి ఇక్కడ బాగా తగ్గి నీరసంగా ఉంటుంది కాబట్టి చాలా మెల్లిగా నడుస్తుంటాం. మధ్యాహ్నం 3:10 సీతమ్మ బావి దగ్గరికి చేరుకున్నాం. సీతమ్మ బావి అప్పట్లాగానే ఉంది. ఇక్కడ చెట్లు మైదానం ఉంది, ఒకసారి చూడండి. సీతమ్మ బావి దగ్గర ఇక్కడ రొట్టెలు చేసినారు. ఆ రొట్టెలు 30 రూపాయలు, ఒక రొట్టె పప్పు. నీళ్లు భీముని కొలల నుంచి తెచ్చినారంట, ఆ డ్రమ్ములలో నింపినారు. నీళ్లు కొంచెం పచ్చగా ఉన్నాయి. అవే నీళ్లు 20 రూపాయలు బాటలు అమ్ముతున్నారు. 3:47 అయింది. ఇంకా ఇప్పుడు భీముని కొలనికి ప్రయాణం అవుతున్నాం. ఇంతవరకు మనం శ్రీశైలం పాదయాత్ర 1-2 భాగాలను వేగంగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుండి వివరంగా 3వ భాగాన్ని శ్రద్ధతో చూద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది స్వామి, ఒకసారి చెప్పు. 4 అయింది. మనం కనపడుతుంది కదా అక్కడ శిఖరం, ఆ శిఖరానికి ఎక్కాల. ఆ శిఖరానికి ఎక్కే కన్నా ముందర ఫస్ట్ భీముని కొలను దిగాల, దిగి తర్వాత ఎక్కాల. ఎక్కడం చాలా కష్టం. నాగనోటి నుంచి మనం మొదటి ద్వార గోపురం దగ్గరికి ఎక్కడానికి ఎంత ఎత్తుందో అంతకు డబల్ ఎత్తు ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ సీతాంబాయి దగ్గరనే బజ్జీలు, ఉగ్గాని, రొట్టెలు, పూరీలు ఒకటి పెరుక్కొని తింటేనే పైకి ఎక్కగలిగేది. మేము తినలేమంటే ఆడ ఎక్కలేరు. ఓకే, రస్తా కూడా అట్లనే ఉంది, చూసుకుంటూ ఉండండి. కనపడిందా? అక్కడ ఆ పైకి పోవాల. ఆ రెండు టవర్ల పక్కల ద్వారగోపురం కనపడుతుంది. అది కర్ణాటక శివభక్తులు వీరశైవ లింగాయత సంఘం వాళ్ళు దాన్ని చాలా చక్కగా నిర్మించినారు. చాలామంది కిందికి దిగి పైకి ఎక్కేటప్పుడు మేము అక్కడ కూర్చొని ఉంటామంటారు. ఎవరు తప్పిపోయినా కూడా అక్కడ పోయి దిగేవాళ్ళు దిగుతుంటారు, ఎక్కేవాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ నుంచి కలిసి శ్రీశైలం పోతారు. ఇంకా అక్కడ ఎక్కిన తర్వాత కూడా కొంచెం చెంచల బుద్ధి ఉండేవాళ్ళు ఆడ ఉంటామని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఐకమత్యంతో ఉండడం మంచిది. ఓం నమః శివాయ. ఈ భక్తుడు చూడండి, నడవడానికే కష్టమైతే తన తప్పెడను కొట్టుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ వస్తున్నాడు. ఈ పిల్లవాని వేషం 10,000 సంవత్సరాల క్రితం మన పూర్వుల పిల్లల స్వరూపాన్ని తెలియజేస్తుంది. మనం భీముని కొలం దగ్గరికి వచ్చేసినాం. అక్కడ కనపడుతున్నారు మంది, చిన్న చీమల్లాగా కనపడుతున్నారు. అసలు వాళ్ళు అట్లే పైకి వెళ్తారు. పైకెళ్ళి ఇక్కడ శిఖరం కనపడుతుంది. సెల్లులో కనపడుతుంది. అట్లా రావాల్సి వస్తుంది. దగ్గర పోదాం, చూద్దాం. ఇది మనం భీముని కొలం చేరుకున్నాం. టైం ఎంత అయింది మాస్టర్? 5:30 అయింది. 4:26 అయింది. మనం భీముని కొలను లాంగ్ షాట్ చూస్తున్నాం. దీంట్లో గూగుల్ భీముని కొలను ఫోటో షూట్ ఏరియా అని ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో మనం ఇప్పుడు నిలబడినాం. ఇక్కడ నుంచి ఇక్కడ మనుషులు కనపడుతున్నారు చూడండి. ఇక్కడ మనుషులు కనపడుతున్నారు. వీటి నుంచి ఇట్లా పైకెక్కి అక్కడ పోవాలా.
ఇప్పుడు మనం కిందికి పోదాం. లాంగ్ షాట్ ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఓం నమః శివాయ. ఫోటో దిగుదాం మాస్టర్. ఇక్కడ లోయకు భీముని కొలను యువతల గట్టులో ఫోటో వ్యూ పాయింట్గా గూగుల్లో ఉన్న పాయింట్ ఇది. అందంగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు మనం వెంకటాపురం నుండి 33 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి చేరుకున్నాం. ఇది సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుండి 200 మీటర్లు కిందికి దిగాలి. అంటే మీటర్కు 3 అడుగులు, అంటే మొత్తం 900 అడుగులు. దాదాపు 90 అంతస్తుల భవనం నుండి మనం కిందికి దిగినంత శ్రమ చేసి కిందికి దిగాలి. ఇక్కడ వ్యూ బాగా కనపడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇట్లా కిందికి దిగుతాం. కిందికి దిగి అట్లా తిరిగి అట్లా కిందికి లోయలోకి పోయి అట్లా వచ్చేసి అక్కడి నుంచి ఆ పైకి ఎక్కి ఆ పై నుంచి అట్లే చాలా టాప్ హైట్ ఉంటుంది. తీసి ఈ చెట్ల మధ్య సందులో ఉంది చూడండి. అక్కడికి వచ్చేస్తాయి. అక్కడికి పోవాలి మనం. అక్కడి నుంచి అక్కడికి ఆ కింది లోయల నుంచి అక్కడికి ఎక్కడం చాలా కష్టమైన పని. చాలా ఆయాసం వస్తుంది. చాలా జాగ్రత్తగా కూడా ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మెట్టుకు కూర్చున్నా పర్వాలేదు అనేటట్టు ఉంటారు కొంచెం లావుగున్న వాళ్ళు. ఓకే, నిదానంగా బయలుదేరదాం. దిగాలంటేనే భయం అవుతుంది, ఎక్కాలంటే ఇంకా భయం అవుతుంది. కాళ్ళు ఇప్పటికే వస్తున్నాయి. సరే, ఓం నమ శివాయ, సేదుకో శివయ్య అంటే ఆయన ఎక్కిస్తాడని ఒక నమ్మకం. ఓం నమ శివాయ. మనం ఇప్పుడు భీముని కొలను లోయలోకి దిగుతున్నాం. భీముని కొలను సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కర్నూలు పట్టణ ఎత్తు 274 మీటర్లు మాత్రమే. అంటే కర్నూలు కన్నా 26 మీటర్ల ఎత్తులో ఈ భీముని కొలను లోయ ఉంటుంది. ఈ ఎత్తులో ఇది లోయగా కనపడుతుంది, కానీ కర్నూలుకు మాత్రం ఎత్తుగానే ఉంటుంది. కర్నూలు పట్టణ ఎత్తు 274 మీటర్లు అయితే పాతాళగంగా 260 మీటర్లు దాదాపు క్రింద ఉంటుంది. ఈ దారిలో భక్తులకు కొడుతుంది కాబట్టి నడకదారిలో ఉన్న ఈ తేలును నలిపేయమని ఓ పెద్ద ఆయన చెప్తే అలాగే చేశాము. పక్క కనేదునా అదే కదా గదవాడి నీళ్ళు వచ్చినాయట, కానీ నీళ్ళు పోయినాయి. ఇప్పుడు లాస్ట్ కాళ్ళు మోకాళ్ళు వణుకుతున్నాయి. అరే నీకేం ఫస్ట్ ప్రైజ్ ఇవ్వట్లేదురా. ఫస్ట్ ప్రైజ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వెంకటదే కదా బా, మళ్ళీ వెంకటదే కదా అది. బజ్జీ ఇప్పుడు అస్సలే తినొద్దు అంటే ఎక్కలేము. ఇప్పుడు భీముని కొలను లోపలికి దిగినాం. మనం రాజమార్గం గుండా కిందికి వచ్చినాం. ఇక్కడనే అక్కడ స్వాములు స్నానం చేసే కొలను ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ కొండను ఒకసారి పైకి చూడండి. ఆ బ్లాక్ అని ఉన్నది చూడదా, అదంతా కూడా శిలాజిత్ అంటారు దాన్ని. ఆ పైన ఉన్నది ఆ బ్లాక్ ఉన్నది శిలాజిత్, రాతి బంక అంటారు, దానికి సంబంధించినది.
ఇక్కడ శివస్వాములు ఇప్పుడైతే నీళ్ళు సరిగా లేవు, సరే ఉన్న దాంట్లోనే స్నానం చేస్తుంటారు. వర్షాకాలం అయితే బాగుంటాయి నీళ్ళు ఇక్కడ. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించినాను కదా ఇది. ఓం ఇది పాండవులు నిర్మించిన శివాలయం. అంత బంక స్వామి ఉంటాడు, మళ్ళా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు స్వామి. ఉన్నే వేసుకోవా స్వామి నువ్వు? ఓకే బయలుదేరాం, ఎందుకంటే మాస్టర్ టైం ఎంత అయింది? 5:30 అయింది భీముని కొలంలో. మరి ఇక్కడే లేట్ చేస్తే పైన మెట్లు ఎక్కడానికి చాలా చీకటిగా ఉంటుంది, కాబట్టి ఇప్పుడే వెళ్తూ ఉన్నప్పుడే మెట్లు ఎక్కితే మంచిది. ఇంకా బయలుదేరదాం. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్న ఈ లోయ కర్నూలు కన్నా దాదాపు 7 అంతస్తుల భవనం అంత ఎత్తులో ఉంది అంటే మీరు నమ్మగలరా? ఈ కనిపించే ఈ లోయలోని ఈ ఎత్తుగట్టు ఇక్కడ కొండలా కనిపిస్తుంది, కానీ మనము నడిచి వచ్చింది ఈ కొండపై నుంచి ఈ భీముని కొలనులోకే. చుట్టూ ఒక నదికి పెద్ద గట్టులాగా కనిపించే ఈ కొండల ఎత్తులు, ఈ మధ్యలో ఈ నది లాంటి లోయ పాతాళ గంగ వైపుకు వెళ్తాయి. ఈడ ఇండ్లు కట్టించుకుంటావా? అవులే, బట్టలు ఆరేసుకొని బాగుందని ఇల్లు కట్టిస్తావా? నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయనే. బాగుంది, తెలివి బాగుంది. ఇంకా భీముని కొలను మనం దృశ్యాలన్నీ చూసుకొని ఇంకా భీముని కొలను పైకి ఎక్కుతున్నాం. ఆ పైకి ఎక్కిన తర్వాత, పైకి అంటే పైకి కాదు, ఈ పైకి కాదు, అది శిఖరం. ఇక్కడ సెంటర్ పాయింట్లో ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అనే రీసౌండ్ వస్తుంది. సరే జ్ఞాపకం ఉంటే అక్కడ ఆ ప్రయోగం చేసి చూద్దాం. ఈ ప్రాంతంలో కనిపించే లావాశిల, దీన్ని దారికి ప్రక్కలో నిర్మాణపు రాయిగా వాడారు. అదో అక్కడ కనపడుతున్నారా? అక్కడి నుంచి మనం ఇట్లా వచ్చినాం, ఇట్లొచ్చి ఇట్లా పైకి వచ్చేసినాం. కానీ ఆడనే అంత ప్రమాదకరంగా షార్ట్కట్లో దిగుతున్నారు చూడు. ఒక గొర్రె తిరిగితే ఇంకో గొర్రె కూడా దాని ఎంప తిరిగినట్లా, ముసలోడు కూడా దాంట్లోనే దిగుతున్నారు. ఏదైనా కాలు దాడితే ఇబ్బంది కదా అంటే వినరు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అక్కడ కింద లావుగా ఉన్నటువంటి రాయి చూసినారా? అది ఆ పక్కలో ఉన్న రాయిల నుంచి తొలగించబడిన రాయి. ఇటువంటి రాళ్ళతోనే శ్రీశైలం దేవాలయం విగ్రహాలు, ప్రహరీ గోడలు నిర్మించినవి. వీళ్ళు చూడండి కొండకు అడ్డంగా ఎక్కుతున్నారు. కింద నీళ్ళు ఉన్నాయి చూడండి, అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఆ కింద ఆ పై నుంచి చీమల్లాగా దిగి వస్తున్నారు చూడండి చాలామంది. అట్లా వచ్చి ఇట్లా వచ్చేస్తున్నారు. ఇందాక వీళ్ళు ఈ అంగడి వాళ్ళు అక్కడ చెత్త సంచి పెట్టినారు ఆ కార్నర్లో. అది దొల్లి కింద పడింది, నడిచి వచ్చే వాళ్ళ మీద పడిందో ఏమో తెలీదు. జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి. భీముని కొలను ఎక్కి 2 నిమిషాలకంతా ఎక్కి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నుంచి భక్తాదులు చిన్నగా నేరుగా వస్తున్నారు. ఎక్కిన వాళ్ళకంతా ఆయాసం వస్తుంది. ఓం నమ శివాయ. సూర్యుడు అస్తమిస్తున్నాడు అక్కడ.
చుట్టూ ఈ కొండలు చూడండి ఒకసారి. బ్యాగ్ కింద పెట్టుకోసానే అక్కడ పెట్టుకో, బ్యాగ్ అక్కడ పెట్టుకో. ఎక్కి ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఓం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అవతలి కొండగట్టు నుండి భీముని కొనల్లోకి దిగి ఎక్కిన తర్వాత ఇప్పుడు యువతలి గట్టుకు చేరుకున్నాం. ఇక్కడ శ్రీశైల దేవస్థానం వారు ఏర్పాటు చేసిన చక్కటి మంచినీటి ట్యాంకు భక్తాదులకు మంచినీటిని అందిస్తుంది. ఈ నీళ్లు బాగుంటాయి. మరొకసారి ఈ భీముని కొలను దృశ్యాలను చూడండి. ఇంకా కాసేపు అయితే సూర్యుడు అస్తమించి అంతా చీకటిగా కనిపిస్తుంది. అగ్నిపర్వతాల ఎగవేతలు, భూమి సర్దుబాటులలోని ఎన్నో పరిణామాలు, ఈ మన దక్కన్ పీఠభూమిలోని ఈ పర్వతాలు, వాటి మధ్యలో ఈ ప్రవాహాల లోయలు కొన్ని లక్షల సంవత్సరాలుగా ఏర్పడి ఇప్పటికీ ఇలా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే అద్వితీయమైన మన ప్రాచీనుల రాతి యుగం నాటి మానవుల పాదముద్రలు ఎన్నో ఇక్కడ చిరస్థాయిగా ముద్రించబడి ఉన్నాయి. వాటిని ముందు చూద్దాం. ఈ దారికి తూర్పు వైపున ఈ లోయ అగ్నిపర్వత బిలం. దీని పక్కన మనం ఇప్పుడు నడుస్తున్నాం. ఇది వేల సంవత్సరాల క్రితం ఉడుకుతూ ఉండేది. ఇప్పుడు పూర్తిగా చల్లారి కొండ లోయగా మాత్రమే ఇప్పుడు ఉంది. మనం నడుస్తున్న ఈ పీఠం లావా గట్టిపడిన తర్వాత రాయిగా మారిన ప్రాంతం. దానిపై ముడతల ప్రవాహాలు, మానవుని పాదముద్రలు కనిపిస్తాయి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడున్న ఈ లావా ముడతలను, ఆది మానవుని పాదముద్రలను 2023లో నేను మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. ఇంతవరకు ఏ ఛానల్ వారు కానీ, టీవీ వారు కానీ, శ్రీశైల దేవస్థానం వారు కానీ, ఏ చారిత్రక భౌగోళిక పరిశోధకులు కానీ గమనించలేదు. చూడండి, పాదం గుర్తు నుంచి ఒక పాదం గుర్తు చూడండి. ఇక్కడ పాదం ఇది పాదం గుర్తు. పాదం గుర్తు లావాలో స్థిరపడినటువంటి పాదం గుర్తు ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఈ ఎదురుగా ఉన్న అగ్నిపర్వతం, దాని పక్కన ఉన్న ఈ లావా ప్రవాహాలు, ఇక్కడున్న పాదం గుర్తులు జాగ్రత్త. చాలా పెద్ద కాలు. మామూలుగా మన కాలు ఎత్తు ఉంటుంది, మన కాలు ఎత్తు ఉంటుంది. కానీ ఈ కాలు ఎంత పెద్ద ఉంటుంది, సరే చాలా పెద్ద ఉంది కాలు. చాలా గొప్ప మనుషుల కాలు. ఈ కాలు గుర్తుంది వాళ్ళ లావా ప్రవాహం ఉన్నటువంటి ఆది మానవుని యొక్క. దయచేసి ఇక నుండి దీనిని గుర్తించి మరింత పరిశోధించి దీనిపై మరింత అధ్యయనం చేయవలసిందిగా కోరుతున్నాను. మణిమలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. అదైతే స్పష్టంగా ఉంది. లావా ప్రవాహానికి సంబంధించిన దాంట్లో అడుగు అట్లా పెట్టినప్పుడు అడుగు ఏర్పడినటువంటి దృశ్యం చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వాళ్ళు దేవుని పాదం అంటున్నారు. ఇది చిన్నది, అంటే ఇది వేరే వాళ్ళది. చాలామంది ఉంటారు కదా, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు సంబంధించిన లావా బాగా వేడిగా ఉంటుంది కదా. ఈ లావాపై మరి మానవులు ఏ విధంగా నడిచి ఉంటారు అనుకుంటారు. కానీ నేడు కూడా పెద్ద పెద్ద అగ్నిగుండాలను రాజేసి
నిప్పులపై హాయిగా నడిచేవారిని మనం చూస్తూనే ఉంటాం కదా. మనకన్నా మన పూర్వులు, మన పెద్దలైన ఆదిమానవులు ఇంకా ఎక్కువ వేడిని తట్టుకునే సమర్థులు, గట్టివారు. వారి పాదగుర్తులు లావాపై పడి ముద్రలుగా ఏర్పడి ఇప్పటికీ రాతి ముద్రలుగా మనకు వారి ఉనికిని తెలియజేస్తున్నాయి. ఇదొక అద్భుతమైన సన్నివేశం. పాదం ఇవన్నీ లావా ప్రవాహం. ఇదంతా చూడు లావా ప్రవాహం. ఇక్కడ నుంచి ఇవన్నీ లావా ప్రవాహం. ఇక్కడ నుంచి అది అగ్నిపర్వత గుండం. ఆ గుండంలో నుంచి వచ్చినటువంటి లావా ప్రవాహంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మానవుల అడుగును మనం ఇంత చూసాం. ఇదంతా కూడా దక్కన్ పీఠభూమి నుంచి ఆ కాలంలో ఏర్పడినటువంటి అగ్ని ప్రేలుడికి సంబంధించినవి. ఇవన్నీ మామూలు రాళ్ళు కాదు, ఇవన్నీ లావా ప్రవాహపు గుర్తులు. మళ్ళీ ఇది లావా కాదు, ఇది సెడిమెంటరీ రాళ్ళు. భూకంపంలో అటు ఇటు ఇది వృద్ధశిలలు అంటారు వీటిని. టైం ఏజ్ బార్ అయిపోయినట్టు ఇట్లా భిన్నమైపోతాయి. అత్యంత ప్రాచీనమైనటువంటి కొండలుగా ఈ శ్రీశైల కొండలు, అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి ఆ శిలలు కూడా చాలా ప్రాచీనమైనటివి. వింధ్యా సాత్పురా పర్వతాలు కూడా హిమాలయాల కంటే కూడా అత్యంత ప్రాచీనమైనటివి. నెమ్మదిగా చీకటి పడుతోంది చూడండి. భీముని కొలను లోయలో నుండి మనం కొండ ఎక్కుతూ 350 మీటర్లు చేరుకుంటే వచ్చే శిఖరానికి ఎక్కుతున్నాం. అంటే దాదాపు 105 అంతస్తుల భవనం మనం ఎక్కుతున్నట్లు. ఇప్పుడు మధ్యలో ఉన్నాం. ఇంకా 175 మీటర్లు అంటే 525 అడుగులు అంటే 52 అంతస్తులు దాదాపుగా మనం భవనం ఎక్కినంత ఎత్తు ఎక్కాలి. అక్కడ లైట్లు వచ్చేదన్నీ కూడా టార్చ్ లైట్ వేసుకొని వస్తున్నారు కదా. అదంతా భీముని కొలంలోకి దిగే సన్నివేశం. 7:48 నిమిషాలకంతా మనం శిఖరం చేసుకున్నాం. ఎప్పుడో చేరుకోవచ్చు కానీ ఈ కొండలు మెట్లు ఎక్కే మార్గంలో బాగా బుస వస్తుంది. మూర్ఖంగా తొందరగా పోవాలని ఎక్కితే ఆయాసం వచ్చి ప్రాబ్లం అవుతుంది. ఇందాక ఈ గోపురం ఈ శిఖరం ఎక్కే మార్గం అడ్రస్లో ఒక ఆయన ఎక్కి 35 సంవత్సరాలు ఉంటాయేమో, అసలు గుండె పట్టుకుంది ఏమో, కింద పడి బొర్లాడుతున్నాడు. ఒక గొర్రె తప్పుదారిలో పోతే అన్ని గొర్రెలు అట్లనే పోయినట్లు కాకుండా కొంచెం జాగ్రత్తగా మన ఆరోగ్యం చూసుకుని ప్రయాణం చేయడం మంచిది. మా ఇంటికి రాని మా చేతితో పట్టుకుని దండం పెట్టుకోండి. ఎలా కానీ బాగుండే ఇది ఈ మధ్యలో పెట్టినారు, ఇంతకుముందు లేదు. ఇది కర్ణాటక వీరశైవ శివభక్తులు కట్టించిన ద్వార మంటపం. ఎంత అయింది మాస్టర్ టైం? సమయం సరిగ్గా 8:12 నిమిషాలకు శిఖరం దగ్గర ఉన్నటువంటి అన్నదానం దగ్గర భోంచేసినాము. కాసేపు కూర్చున్నాము. ఇప్పుడు సాక్షి గణపతి దగ్గరికి పోదామంటున్నారు. మధ్యలో అటకేశ్వరం ఉంది, పాలధార పంచదార కూడా ఉంది. 9:12 నిమిషాలకు లలితాదేవి పీఠం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నుంచి
ఈ పక్కన ఉన్నది హటకేశ్వరం. ఇది హటకేశ్వరం. ఇది మహాబిల్వ వృక్షం చూడండి. ఇది మహాబిల్వం, శ్రీశైలంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మహాబిల్వం. బిల్వం చెట్టు చిన్న ఆకుతో ఉంటుంది. ఇది మహాబిల్వము పెద్ద ఆకుతోని 3 ఆకులు కలిసి ఉంటాయి. ఇది మహాబిల్వం చెట్టు. ఇది అద్భుతమైన మహాబిల్వం చెట్టు. ఈ పక్కలో ఉన్నది హటకేశ్వరం. ఈ హటకేశ్వరం కుమ్మరికేశప్ప అసలు కథను 2023 శ్రీశైలం పాదయాత్ర వీడియోలలో చక్కగా వివరించాను. ఆ వీడియోలను చూసి తెలుసుకోండి. కుమ్మరి కేశప్ప చరిత్ర 2023 శ్రీశైలం పాదయాత్ర వీడియోలో కుమ్మరి కేశప్ప కథను చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. కుమ్మరి కేశప్ప గారు శ్రీశైలానికి వచ్చే మహాయాత్రికులనంతా ఆదరించి వాళ్ళకు అన్నదానం చేసేవాడట. వాళ్ళ గురించి ఆ శ్రీశైల పాదయాత్ర వీడియోలో చక్కని చరిత్ర ఉంది. వాటిని చూడండి. ఇక్కడ ఈ పక్కలోనే స్వామి పూర్ణానంద ఆశ్రమం ఉంటుంది. వాళ్ళు కూడా అన్నదానం నిరంతరం చేస్తూ ఉంటారు భక్తాదుల కోసం. పోయిన సంవత్సరం ఈ ప్రాంగణంలో హటకేశ్వర అన్నదాన సేవ జరిగింది. ఆ ఎదురు కనపడుతున్నదే శ్రీశైలం రోడ్డు. ఇప్పుడు మనం అడవి నుంచి బయటకు వచ్చేసి మెయిన్ రోడ్డుకి వచ్చేసినాం. ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చేసినాం. ఆ ఎదురు ఉండేది పాలధార పంచదార. కిందికి దిగితే పాలధార పంచదార వస్తుంది. పాలధార పంచదారను పగులు చూస్తే ఈ విధంగా అందంగా ఉంటుంది. వీలైన వాళ్ళు చూడగలరు. ఆది శంకరాచార్యులు కొంతకాలం తన సాధనను చేసుకున్న ప్రాంతం ఇది. ఇట్లా పోతే కర్నూలు ఆత్మకూరు పోతుంది. ఇట్లా పోతే శ్రీశైలం పోతుంది. ఇప్పుడు సాక్షి గణపతికి మనం ఈ రస్తా నుంచి నడుచుకుంటూ పోవాలి. టైం ఎంత ఉంటుంది మాస్టర్ ఈ సమయానికి? 9:24 రాత్రి అయింది. కరెక్ట్గా 13కు మనము సాక్షి గణపతి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాము. రాత్రి 11:30కు మనం శ్రీశైలం కూడలి ప్రదేశంలోకి చేరుకున్నాం. రాత్రి శివరాత్రి సందర్భంగా 8వ తారీఖు శివరాత్రి ఉంది. ఈరోజు 3వ తారీఖు. 2వ తారీఖు బయలుదేరి 3వ తారీఖు మనం శ్రీశైలం వచ్చినాం పాదయాత్రలో. మేము ఇక మా లగేజీలను ఆ ఎదురుగా పార్క్ చేసి ఉన్న మా వినోద స్వామి వారి కారులో పెట్టి శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ మాతల దర్శనం కొరకు మేము గుడికి బయలుదేరాం. మనం నిన్న ఈ మార్గం గుండానే అడవి మార్గం నుండి శ్రీశైలం చేరుకున్నాం. ఇంకా భక్తాదులు వస్తూనే ఉన్నారు చూడండి. రాత్రి 11 గంటలకు వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చి బయలు వీరభద్ర స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీశైలం దగ్గరవే అక్కడ క్యూ నిలబడితే 3 గంటలకు తెడుస్తా అన్నారు. 3 గంటల తర్వాత గేట్లు తెరిచినారు. ఆ తర్వాత మాకు దాదాపుగా 6 గంటలకంతా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చినాం. సెల్ ఫోన్లు అవి తీసుకొని ఇప్పుడు బయలు వీరభద్ర స్వామిని మరొక్కసారి చూద్దాం. ఇంతకుముందు వీడియోలో చూపించలేదు. ఈ అదృష్టం ఈరోజు కలిగింది అని ఈరోజు చూపించడం జరుగుతుంది. ఓం
ఈరోజు 4వ తారీఖు ఉదయం 6:30గా వస్తుంది. ఈ సమయంలో శ్రీశైల ప్రాంగణంలోని భక్తాదుల దృశ్యం. ఇది ఉచిత దర్శనానికి నిలబడినటువంటి క్యూ లైన్. అలా ఇల్లు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. ఇక్కడ నుంచి శ్రీశైల దేవస్థానం యొక్క తూర్పు ముఖద్వారం. పూర్వకాలంలో ఈ ముఖద్వారం నుండి భక్తాదులందరూ లోపలికి వెళ్ళేవారు. ఇప్పుడు రద్దీ పెరగడంతో వివిధ మార్గాల గుండా భక్తాదులను లోపలికి పంపిస్తున్నారు. ఇటువైపు కుడివైపు వినాయకుని ద్వారము, తర్వాత ఎడమవైపు కుమారస్వామి ద్వారం, ఈ మధ్యలో శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబ మాత యొక్క దివ్య మందిరం. నడవలేకపోయినా నడవగలిగి శ్రీశైల మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ మాతను, పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలను, సీతమ్మ ప్రతిష్ఠించిన పరమపూజ్యమైన పరమలింగాన్ని, జ్వాలా వీరభద్రస్వామిని, అద్భుతమైన బసవన్నను, ఇంకా ఎన్నో పవిత్రమైన విశేషాలు గల ఈ దివ్యక్షేత్రాన్ని మేము దర్శించుకోవడం మా జీవితానికే ఒక గొప్ప విశేషం. దిక్కులు మారుమోగిపోయి వణికిపోయింది ప్రపంచమంతా. సముద్రాలు పొంగిపోయి భూమి మీదకి వచ్చేసాయి. పిడుగులు పడిపోయాయి, పెద్ద పెద్ద పిడుగులు. ఉజ్వలమైన ఈ లోకమంతా. పద్మాకర శాస్త్రి గారు ఆనాడు శివరాత్రి రోజున జరిగిన లింగోద్భవం గురించి అద్భుతంగా టీవీలో వివరిస్తున్నారు. శ్రీశైలం రాజగోపురం తూర్పు రహదారికి కుడివైపున ఉన్నటువంటి అంకాలమ్మ దేవాలయం శ్రీశైల క్షేత్రానికి గ్రామ దేవత. పార్వతీ పరమేశ్వరులారా, మీరిచ్చిన ఈ దేహంతో మీకు ఇలా అడుగడుగునా సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాను, స్వీకరించండి. నాకు ఏ పూజలు మంత్రప్రార్థనలు రావు. నిండైన భక్తితో నిన్ను మొక్కుతున్నాను. నన్ను కనికరించి కర్మపాపముల నుండి విముక్తులను చేసి ఉత్తమమైన హిందూ ధర్మంలో హాయిగా ఆరోగ్యంగా జీవించేటట్టు అనుగ్రహించమని అడుగడుగు దండాలు పెట్టుకుంటా పోతున్నటువంటి భక్తురాలు. రాత్రి శ్రీశైల ప్రాంగణం సరిగా కనిపించదు కాబట్టి తిరిగి ఉదయం మేము దేవాలయ ప్రాంగణం తూర్పు ప్రధాన గోపురం రహదారిలో అలా చూస్తూ కనిపించిన బంధువులను పలకరిస్తూ శ్రీశైలంలో మనస్ఫూర్తిగా కన్నులారా చూసి మదిలో ఆనందిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని భక్తితో పరికిస్తూ ముందుకు కదులుతున్నాం. శ్రీశైలం పాదయాత్ర చేసిన వారు దుమ్ముకాళ్ళు అయినప్పటికీ, స్నానం చేయనప్పటికీ అలాగే మల్లికార్జున స్వామి భ్రమరాంబ మాత దర్శనం చేసుకోవచ్చు. మేము అలాగే చేసుకున్నాం. శ్రీశైలంలో ఇలా పాదయాత్రగా వచ్చిన వారు నేరుగా దర్శనం చేసుకోవడం ప్రత్యేకం. ఆ తర్వాత ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన స్నానాల గదులలో వేడి నీటి కోసం 50 రూపాయలు చెల్లించి స్నానం చేసి మరోసారి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక మేమందరం టిఫిన్ చేసి కూర్చోగా ఈ పాదయాత్రలో బంధువులు ఒక్కొక్కరుగా మెల్లిగా ఈ శ్రీశైలంలో అందరూ కలిశాము. కాసేపు కూర్చొని
మాట్లాడాం. ఈ శివరాత్రి 1-3-2024 నుండి 8-3-2024 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఇక్కడ జరుగుతున్నట్లు ఇక్కడ వివరాలు వ్రాశారు. ఏర్పాటు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. మిత్రులు బంధువులంతా దేవాలయ దర్శనానికి కొందరు వెళ్ళగా కొందరు బస్సులలో కర్నూలుకు ప్రయాణం కాగా మేము కూడా కర్నూలు బయలుదేరేందుకు ప్రయాణమయ్యాము. ఈ కర్నూలుకు వెళ్ళే ఈ దారిలోనే సాక్షి గణపతి, పాలధార, పంచదార, కాస్త లోపలికి హటకేశ్వరం ఉంటాయి. మహాభక్తుడు కుమ్మరి కేశప్ప ఒకప్పుడు నిత్యం అన్నదానం చేసేవారట ఈ ప్రదేశంలో. శ్రీశైలం డ్యామ్. సో అక్కడ ఆ ప్రాంతంలో పాతాళ గంగ, సో అలాగే ఇట్లా డ్యాము. వేలు కలిగిన వారు శ్రీశైలం డ్యామును కూడా చూసి వస్తుంటారు. శ్రీశైలంలో దర్శనాలన్నీ మోయించుకొని 12 తిరుగు ప్రయాణం 12 గంటల సమయం దగ్గరగా వస్తున్న సమయంలో ఇంకా శివభక్తులు ఇంత ఎండకు సేమ్ నిన్న అలాగే నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. ఇప్పుడు పాలధార, పంచదార ఏరియా దగ్గరలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు చూడండి. చిన్న పెద్ద ముసలి ముతక శివస్వాములు అందరూ కూడా ఇంత భక్తితో చూడండి. చిన్న పిల్లలు కాళ్ళకు చెప్పులు లేకుండా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివస్వామి స్నానం చేస్తున్నారు. చిన్న స్వామి ఎంత చిన్న స్వామి, చిన్న సాక్షి గణపతి. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి అసంఖ్యాకంగా మొదలై ఇంకా ఇక్కడి నుంచి శివరాత్రి వరకు అసంఖ్యాకంగా శివభక్తులు. శ్రీశైలం అడవి రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఎదురుగా ఏదైనా పెద్ద వాహనాలు ఎదురైతే చాలా నెమ్మదిగా పక్క నుండి వెళ్లాల్సి వస్తుంది. ఈ దారిలో నల్లమల్ల జంగిల్ క్యాంపు కనపడింది. జంగిల్ అంటే అడవి. అలాగే ఈ అడవిలోని గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ గిరిజనుల రెసిడెన్షియల్ స్కూల్ మరియు హాస్టల్ వసతి కూడా ఇక్కడ కనిపించింది. కొంత దూరం కర్నూలు రోడ్డులో ప్రయాణించాక కృష్ణాపురం గ్రామ హిందూ పెద్దలు భక్తాదుల కోసం అద్భుతమైన నీడను ఏర్పాటు చేసి చక్కని అన్నదానం ఏర్పాటు చేశారు. వీరి గురించి ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. కృష్ణాపురం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఏరియాలో పెట్టినటువంటి ఈ అన్నదానం మహత్తరంగా ఉంది. అన్ని రకాలుగా అన్నం, బాటిల్లు ఉన్నాయి, ప్లేట్లు కడగాకరమ్మ కూర్చున్నా కానీ బాటిలతో కూర్చున్న కాడ ప్లేట్లు కడగొద్దు. కింద పోతే రాత్రిలో అక్కడ పడుకుంటారు అందరు జనాలు. లోపలికి రా తాత, లోనికి రా, లోనికి రావాలా మీరు అన్న. అవతల సమ్మకాల సాములు అందరూ బయట ఉన్నారు. గుంపు లోనికి మరి సమ్మాల లోపలికి మరి బాగా చేసుకున్న సాముల లోపలికి వాళ్ళ లోనికి జరగాల. మీరు లోనికి జరిగి తినాలి. ఈ గ్రామం ఎవరు పెట్టిస్తున్నారని కొంచెం చెప్తా. బ్రాహ్మణ పల్లెలు కృష్ణాపురం ప్రజల సహకారంతో పెడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి? ఎన్నాళ్ళు పెడతారు? ఇప్పటికి 5 రోజులు పెట్టబట్టి. ఆడున్నారు శివారెడ్డి దగ్గర ఆయన వంట చేసేది, అమ్మాయి చేసేది మా శివారెడ్డి అన్ననే. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అన్ని ఐటాలు పెళ్లి కన్నా బ్రహ్మాండంగా పెడుతున్నారు. ఏకున 4 నుండి రాత్రి 10 వరకు జనాలు చేసే వాళ్ళు 1 గంట అవుతుంది. నిదానంగా తిన్నది. బ్రహ్మాండంగా ఉంది భోజనము. పెరగన్నం ఉంది, ద్రాక్ష పండ్ల పెరగన్నం ఉంది, అరటి పండ్లు, సోపు కూడా ఇస్తున్నారు. ఉండేం లేదు కానీ ఆడ దేవునికి మొక్కి మొక్కుపోరి, దేవుని దగ్గర మొక్కుకొని పోరి. దేవుని కాడ ఉంది చూడు, దేవునికి మొక్కుపోరి. దేవుని కాడ ఉంది చూడు, ఉంది దేవుని కనబెట్టుకోరి. శ్రీశైలం తరువాత అత్యంత ఆనందం, శాంతి కలిగించింది ఈ అన్నదానం చేసిన ఈ గ్రామస్తుల ఈ ప్రాంతంలోనే. ఈ అన్నదానం వసతి కల్పించిన దాతలు, కార్యకర్తలందరికీ అభివృద్ధి కలిగి ఆరోగ్యం సిద్ధించి మరింత
హిందూ సేవాభావాన్ని ఆ పరమశివుడు కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామ పెద్దలను మనసారా మెచ్చుకొని మేమింకా ఓం నమ శివాయ అంటూ కర్నూలుకు చక్కగా చేరుకున్నాం. మా శివస్వాములు మాతో పాటు పాదయాత్ర చేసిన తరువాత తిరిగి శివరాత్రికి అంటే 8వ తారీఖు తిరిగి శ్రీశైలం వచ్చి శివదీక్షా విరమణ చేసి భ్రమరాంబామాతను మల్లికార్జున స్వామిని నమస్కరించి ఇక నుండి మీరే మమ్మల్ని కాపాడాలని చక్కగా జీవించడానికి కావలసిన మంచి మార్గాలను సూచించి నిత్యం చక్కగా నడిపించాలని ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. 2024 సంవత్సరం ఆర్టీసీ ఛార్జీలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్నూలు టు శ్రీశైలం బస్సు కాకుండా కర్నూలు టు ఆత్మకూరుకు ఒకరికి 80 రూపాయలు, అక్కడి నుండి శ్రీశైలంకు 290 రూపాయలు, తిరిగి శ్రీశైలం నుండి నేరుగా కర్నూలుకు వస్తే 325 రూపాయలు ఒక్కొక్కరికి ఛార్జ్ పడింది. శ్రీశైల పాదయాత్ర ఉగాది కోసం కర్ణాటక భక్తులు కర్నూలు అయ్యప్ప స్వామి గుడి దగ్గర వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడే అన్నదాన సేవ కూడా జరుగుతుంది. విశేషమైనటువంటి కర్ణాటక భక్తులు ఎన్నో వాహనాలను తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ కొంతమంది నిలుపుకొని కొంతమంది పాదయాత్రతో నడుచుకుంటూ వచ్చినారు. వాళ్ళని ఒకసారి చూద్దాం. ఈరోజు 30వ తారీఖు 3వ నెల 2024. కర్ణాటక భక్తాదులు దాదాపు 300, 400, 500 కిలోమీటర్ల ఆ పై నుండి కూడా వాళ్ళు పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుంటున్నారు. వెంకటాపురం నుంచి దాదాపుగా 45 కిలోమీటర్ల దూరం ఉండే ఆ అడవి మార్గాన్ని మనం నడవడానికి చాలా కష్టపడుతుంటే కర్ణాటక నుండి వచ్చే భక్తులు ఎంత గొప్ప భక్తి వాళ్ళది. వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వాళ్లకు శ్రీశైలం వెళ్ళి వచ్చే దక్షిణ వాళ్ళకి ఇచ్చినా కూడా మనకు పుణ్యమే అనిపిస్తుంది. అటువంటి పాదచారులకు మనము నీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు వంటి ఆహారపు పదార్థాలు వాళ్ళకు అవసరమైనటివి ఓం నమ శివాయ అని అందించడం మనకు కూడా పుణ్యదాయకమే. ఇటువంటి భక్తాదుల కోసము ప్రతి చోట అన్నదానాది కార్యక్రమాలు చేసే చోట మన వంతు సహాయం మనం కూడా అందించడం ఎంతో పుణ్యదాయకం. పుణ్యం నుంచి పోతుంటారా? కర్ణాటకలో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న గ్రామాల నుంచి శివమహాభక్తులు కాలినడకన కర్నూలు నుండి బయలుదేరి ఆత్మకూరుకు చేరుకొని వెంకటాపురం నుండి నడిచి అడవి మార్గంలో బాగా ఎండలు ముదిరిన కాలంలో అంత ఎండకు అడవిలో నడిచి శ్రీశైలం చేరుకొని అక్కడ మల్లికార్జున సమేత భ్రమరాంబామాతకు వారి మొక్కుబడి ప్రకారం బియ్యం బ్యాళ్ళు, పూజాది ద్రవ్యాలు సమర్పించి నమస్కరించుకొని తిరిగి అదే అడవి మార్గం శిఖరం, భీముని కొలను, పెద్ద చెరువు, నాగలూటి, వెంకటాపురం చేరుకొని అక్కడి నుండి ఆత్మకూరు నుండి కర్నూలుకు వచ్చి కర్నూలు నుండి తాము మోసుకొచ్చిన నందీశ్వర సమేత పార్వతీ పరమేశ్వరుల పవిత్ర స్వరూపమైన లింగకాడిని భుజంపై మోసుకుంటూ అక్కడక్కడ ఆగుతూ 100 కిలోమీటర్ల దూరంలోని తమ నివాసమైన కర్ణాటకలోని తమ స్వగ్రామాలకు చేరుకొని భక్తితో నిత్యం జీవిస్తూ ఉంటారు మన ఈ శివభక్తులు. వారి కఠోర దృఢభక్తికి వందల సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతూ వస్తోంది. వారి సేవలో మనము భాగస్థులమై తరించాలి. ఓం నమ శివాయ. ఈ వీడియో చూసిన వారందరికీ ఆయురారోగ్య సకల సౌభాగ్యాలను ఆ పార్వతీ పరమేశ్వరులు కలిగించుదురుగాక. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఈ పాదయాత్రను పూర్తి వివరంగా పెద్ద చెరువు వరకు గల 1-2 భాగాలను చూడాలనుకుంటే ఈ పక్కలోని బాక్సులను ఆ వీడియోలను టచ్ చేయండి, చూడండి.